ఆదిత్యమండల స్థిత సత్యపురుషోపాసనం వంటిదే ఇదిని. అంతరాదిత్య విద్యలో, అక్షి విద్యలో ఈ ప్రస్తావం వస్తుంది. అయితే ఇక్కడ 1, 2 విశేషాలున్నాయి. ఆదిత్యమండల స్థిత పురుషుడు, అక్షిస్థ పురుషుడు అన్యోన్యోపకారకులు కావటం ఒకటి. ఆ ఆదిత్యమండల స్థిత పురుషుణ్ణి, ఈ అక్షిస్థ పురుషుణ్ణి కూడా వ్యాహృతి శరీరకులుగా ఉపాసించటం ఒకటి. ఆదిత్య పురుషునికి అహహ అని, అక్షిస్థ పురుషునికి అహం అని గూఢనామాలున్నాయనటం ఒకటి. ఇవి తెలిసి కావించేవి ఈ ఉపాసనలు. యోయం దక్షిణేక్షన్ పురుష తస్య భూరితి శిర ఏకం శిర ఏకమే తదక్షరం భువైతి బాహూ ద్వౌ బాహూ ద్వే అక్షరే సువరితి ప్రతిష్ఠా ద్వే ప్రతిష్ఠే ద్వే ఏతే అక్షరే తస్యోపనిషదహమితి హంతి పాప్మానం జహాతి చ య ఏవం వేద. కుడికంటిలో ఉన్న పరమపురుషునికి భూహు అన్న వ్యాహృతి శిరస్సు, భువహ అన్న 2 అక్షరాల వ్యాహృతి 2 బాహువులు, సువహ అన్న 2 అక్షరాల వ్యాహృతి 2 పాదాలు. అహం అనేది ఆ పరమపురుషుని రహస్యనామం. ఇట్లా ఎరిగి ఉపాసించేవాడు పాపాల నుండి వినిర్ముక్తుడవుతాడు.